కొత్త లిక్కర్ పాలసీకి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చింది. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు 100 రూపాయలలోపు నాణ్యమైన మద్యం అందుబాటులోకి తేవాలని మంత్రివర్గం నిర్ణయించింది. 99 రూపాయలకే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకురావడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే వరద సహాయంపై ప్రకటించిన ప్యాకేజీకి సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని సైతం సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. చట్టసభలో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రిమండలి తీర్మానించింది. ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసింది. రైట్, కొత్త లిక్కర్ పాలసీకి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తుంది, ఏంటి అప్డేట్స్? ఏపీ మంత్రిమండలి ఈరోజు నూతన లిక్కర్ పాలసీకి ఆమోద ముద్ర వేసింది. అక్టోబర్ 1 నుంచి నూతన లిక్కర్ పాలసీ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఈ పాలసీ ప్రకారంగా ప్రైవేటు మద్యం దుకాణాలను అనుమతిస్తూ ప్రత్యేకంగా ఈ పాలసీలో ఆమోదం తెలియజేశారు. దీంతో పాటుగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాలు కాకుండా ప్రైవేటు మద్యం దుకాణాలు ఉంటాయి. దీంతో పాటు పెద్ద పెద్ద సిటీస్లో మోడల్ వైన్ షాపులు టైప్లో ప్రత్యేకమైనటువంటి షాపులను కూడా తీసుకురావాలని నిర్ణయించారు. అయితే ఈ విషయంలో తిరుపతి ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రం ఉందో ఆ కేంద్రం వరకు మినహాయింపునిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు నాణ్యమైన మద్యం 99 రూపాయలకే అందించాలని, అంటే 100 లోపు నాణ్యమైన మద్యం పేదలకు అందుబాటు ధరల్లో తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే ఎక్సైజ్ శాఖను కూడా పూర్తి స్థాయిలో తిరిగి పునర్వ్యవస్థీకరిస్తూ కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈరోజు కేబినెట్లో మొత్తంగా మద్యం పైనే ఎక్కువగా చర్చ అయితే నడిచిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు బీసీలకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్రం తీర్మానం చేసి ఈరోజు కేబినెట్లో కేంద్రానికి పంపింది. దీనికి సంబంధించి బీసీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా సవిత, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్, ఇతర మంత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. దీంతో పాటుగా వాలంటీర్ల వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ పైన కూడా ఈరోజు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. పునరుద్ధరణపై గత ఏడాది ఆగస్టులోనే వాలంటీర్ల గడువు పూర్తయింది. వాళ్ళకి సంబంధించినటువంటి కాలపరిమితి పూర్తయిన తర్వాత వారితో కుట్రపూరితంగా రాజీనామాలు చేయించాడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కూడా చర్చ అయితే కేబినెట్లో వచ్చింది. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా వాలంటీర్లతో రాజీనామాలు చేయించడం, తప్పుడు విధానాలు, దొంగ పద్ధతుల్లో జగన్ పాలన సాగించారని పలువురు మంత్రులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. వాలంటీర్ల పునరుద్ధరణ పైన మరింత సమాచారం తీసుకోవాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి ఆదేశాలు ఇచ్చారు. దీంతో ప్రస్తుతానికైతే వాలంటీర్లకు సంబంధించి ఇంకా మరింత సమాచారం పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాతే దానిపైన ఒక నిర్ణయం ఉండే అవకాశం ఉంది. ఇక సాక్షి పత్రిక విషయంలో ప్రత్యేకంగా కేబినెట్లో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి లేవనెత్తారు. 205 కోట్ల రూపాయలు గడిచిన 5 ఏళ్లలో సాక్షి పత్రికకు ప్రభుత్వం దోచిపెట్టింది అనే విషయాన్ని ప్రస్తావించారు. దీనిపైన ముఖ్యమంత్రి మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపైన విచారణకు ఆదేశిద్దామని కూడా సీఎం అన్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో సాక్షి పత్రిక సర్క్యులేషన్ ఎంత ఉంది, ఏ నిబంధనల ప్రకారం ఇంత డబ్బు ఆ పత్రికకు ఇచ్చారు, కొనుగోళ్లకు నిధులు ఏ విధంగా కేటాయించారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా వెయ్యాలి అని కూడా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. కాబట్టి సాక్షి పత్రిక అడ్డగోలుగా గత ప్రభుత్వ హయాంలో తమ సొంత పత్రిక అప్పటి ముఖ్యమంత్రి ఏ విధంగా దోచిపెట్టారో, రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లను అడ్డం పెట్టుకుని ఆ పత్రిక సర్క్యులేషన్ ఏ విధంగా పెంచుకున్నారో వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయి విచారణకు సంబంధించి ఈరోజు కేబినెట్లో కీలక చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో ఆ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరును కూడా పెట్టాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మద్యం కేబినెట్ దాదాపు ఉదయం 11 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2:30 వరకు కూడా కేబినెట్ సమావేశం కొనసాగింది. ఈ దాదాపు ఎక్కువ సమయం మాత్రం మద్యం నూతన పాలసీ మీదే ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వం మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పి హామీ ఇచ్చి చివరకు మద్య నిషేధం చేయకుండానే మద్యం ఆదాయాన్ని, భవిష్యత్ ఆదాయాన్ని కూడా ఎస్క్రూ చేసిన పరిస్థితి, నాసిరకమైన మద్యం ఇచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడింది.
ప్రజలు పక్కదోవ పట్టేందుకు ముఖ్యంగా ఏదైతే గంజాయి ఇతర దారులు పట్టేందుకు కూడా దోహదపడింది గత ప్రభుత్వం. కాబట్టి వాటన్నిటిని నియంత్రిస్తూ అదే సమయంలో నాణ్యమైన మద్యం తక్కువ ధరకు అందించేందుకు ఈ కొత్త పాలసీ పైన విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకున్న పరిస్థితి. రైట్ సత్య, థాంక్యూ.